ఫిబ్రవరి 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు కర్కాటక రాశి వారికి మహాయోగం. చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు, వీరి పూర్తి జీవితం. ఫిబ్రవరి 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన మహాయోగం కలగబోతుంది, మహాయోగం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎంట్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కాని వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని కర్కాటక రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే ఉన్నారండి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో ఆత్మశక్తి తగ్గకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. మనస్సౌఖ్యం కూడా ఉంటుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. సూర్య ఆరాధన మీకు శుభప్రదం. ప్రారంభించిన పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మీకు మంచి ఫలితం దక్కుతుంది. కీలకమైన విషయాల్లో పెద్దలను కూడా కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రారంభించిన పనిలో ముందుకు వెళతారు. ఆర్థిక విషయాలలో అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. మీకు ఈ వారాంతం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా శుభ్రమైన ఫలితాలు అయితే కలిగిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు. ఈ కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు కర్కాటక రాశి వారికి మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మంచితో పాటుగా చెడు కూడా ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి 2025లో ఖర్చులు అధికంగానే ఉన్నాయి. వ్యక్తిగత విషయాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు, ప్రయాణముల కొరకు ధనమును ఖర్చు చేస్తారు. వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు అధికం అవుతాయి. ఆరోగ్య విషయాలు యందు శ్రద్ధ వహించాలి. పనులు యందు చికాకులు కూడా అధికమవుతాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి 2025 సంవత్సరంలో కోపము, ఆవేశము, వాదన వంటివి పెరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయండి. శాంతంగా వ్యవహరించడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే 2025 సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగానే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, చికాకులు కలిగే సూచనలు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ప్రమోషన్ల వంటివి కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు కూడా వీరికి కలిగి ఉంటుంది. కర్కాటక రాశి రైతాంగానికి సంబంధించిన వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారు కోర్టు విషయాల యందు, వ్యవహారముల యందు జాగ్రత్త వహించాలని సూచన. స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బందులు కలిగించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వీరు ఆచరించాల్సిన పరిహారాలు. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కొరకు సోమవారం శివారాధన చేయండి. శనివారం రోజున విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు నచ్చిన వారి కోసం
ఎటువంటి వస్తువునైనా సరే వీరు వదిలివేస్తారు. వాళ్ళ సంపదను కానీ, ధనాన్ని కానీ, వస్తు సంపదను కానీ, తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించేస్తారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యం కలిగినా సరే వీరు ఏ మాత్రం కూడా లెక్క పెట్టరు, సహాయం చేస్తారు కూడా. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని స్వభావము వీరు కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని అనుకుంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాల యందు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు వార్ధక్యమును, మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మేలు జరుగుతుంది. ఇదే కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. చూపుడు వెలుగు బంగారంతో చేయించిన కనకపుష్యరాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి ధరించాలి. అలాగే శనగలు దానం ఇచ్చిన వీరికి మేలు జరుగుతుంది. పుష్యమి నక్షత్రానికి చెందినవారు ఇంద్రనీలం ధరించాలి. వెండిలో మధ్య వెలుగు ధరించాలి. శివాలయంలో శివునికి అభిషేకం చేయించిన తర్వాత ధరించాలి. అలాగే నల్ల నువ్వులను దానం ఇవ్వాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చను ధరించండి. ఒక బుధవారం రోజున చిటుకున వెలుగు బంగారంలో పొదిగిన జాతి పచ్చను ధరించాలి. ఉదయించే సమయంలో విష్ణుడు అష్టోత్తర పూజ చెయ్యాలి. అలాగే పెసలు దానం ఇచ్చిన వీరికి అంతా కూడా మేలు కలుగుతుంది. చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి. అయితే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని మాత్రం వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.